వారి ఇతిబాధలు తెలుసుకోవాలి. వారు ఏ పరిస్థితుల్లో మిర్చి ధర పడిపోయి రైతాంగం ఇబ్బంది పడుతున్నారో స్వయంగా రైతుల్ని అడిగి తెలుసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతి పెద్ద మిర్చి యార్డ్ అయినటువంటి గుంటూరు మిర్చి యార్డ్కి వచ్చి వారితో మాట్లాడి దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నంతో మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మిర్చి యార్డ్కి వచ్చారు. మిర్చి యార్డ్కి వచ్చిన సందర్భంలో రైతుల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది రైతుల్ని కలుసుకున్నారు, వారితో మాట్లాడారు. ఆ తరువాత అంత ఒత్తిడిలో కూడా మీడియాతో కూడా వివరంగా మాట్లాడి వెళ్ళారు. ఇవాళ మేమందరం ఇక్కడ సమావేశమైంది మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశాలు రెండు ప్రధానంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతుల్ని కలుసుకొని మాట్లాడి మీడియాతో మాట్లాడి వెళ్ళారో ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు చాలామంది రియాక్ట్ అయ్యారు. వ్యవసాయ మంత్రి గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇంకా కొంతమంది మాజీ మంత్రులు రియాక్ట్ అయ్యి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. వ్యవసాయ మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే ఇప్పుడు 13,000 అమ్మింది 1-2 సార్లు తప్ప మిర్చి అనేటువంటి మాట మాట్లాడాడు. వ్యవసాయ మంత్రి గారికి మరి సమాచారం ఉండి మాట్లాడాడో సమాచారం లేక మాట్లాడాడో నాకు తెలియదు. అంతేకాదు ఇవాళ మిర్చి రైతులకు సంబంధించిన అంశం మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు వచ్చి రైతుల్ని పరామర్శిస్తారని తెలిసిందో వెంటనే ముఖ్యమంత్రి గారు ఏదో సమీక్ష నాటకాన్ని ఆడి కేంద్ర వ్యవసాయ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్కి ఒక లెటర్ రాశాడు. అయ్యా మిర్చి ధర పడిపోయింది, మీరు రావాలి, మీరు ఆదుకోవాలి అని. అది కాదు చేయవలసింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను మనవి చేస్తున్నా, గర్వంగా గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాములో 5 సంవత్సరాల పాటు రైతు ఉత్పత్తి చేసినటువంటి పంటలకు మద్దతు ధర రాకపోయినా లేదు రైతు నష్టపోతున్నాడని గ్రహించిన 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం పెట్టి ధాన్యం కొన్నాం, పత్తి కొన్నాం, శనగ కొన్నాం, పొగాకు కొన్నాం. కొని రైతుకు నష్టం లేకోకుండా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. ఇవాళ అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు. వేధించుకు వచ్చేవాడు కదా, చివరికి ఏం చెప్పారు, సెక్యూరిటీ లేదు ఇవాళ. ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. ఇందాక మా మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా ఏమండి సెక్యూరిటీ ఎవరికి ఉంటుందండి? నాకు ఉంటుందా? వీళ్ళకు ఉంటుందా? ఉండదుగా. మీ మంత్రులు పోయినా కూడా మాకు ఉండదు. కానీ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ Z+ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి Z+ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఆయనకు ఒక Z+ సెక్యూరిటీ అనేది ఉంది. ఇవాళ కనపడలా. ఎందుకు కనపడలేదంటే పర్మిషన్ తీసుకోలేదంట. ఒక్కడు రాలేదండి, ఒక్క వ్యక్తి కూడా పోలీసులు రాలా. కానీ కొంతమంది వచ్చారు, నేను చూసా, మఫ్టీలో వచ్చారు, వచ్చి డోర్లు పైకి ఎగరేశారు. ఎందుకంటే కేసులు పెట్టడానికి డోర్లు పైకి ఎగరేసి ఆనందాన్ని అనుభవించారు. ఎవరిది డైరెక్షన్ అంతా? హోంమంత్రి గారు అనుకున్నారా? కాదు, నారా లోకేష్ గారి వికృతానందం కోసం చేస్తున్నటువంటి పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నాడు కదా, ఎవరు వెళ్ళమాగండి, పోలీసులు ఏదో వంక పెట్టేయండి. నేను మనవి చేస్తున్నా, ఇది కుట్ర. ఎందుకు కుట్ర అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని పబ్లిక్ చేశారు. సరే చేశారు, పో
జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి మొత్తాన్ని గడ్డి ఉంటే మొత్తాన్ని తగలేశారు మొన్న. అది కుట్రలో ఒక భాగం. మొన్న ఎవరు పుట్టినరోజు అయ్యా? లోకేష్దే లేకపోతే ఎవరిది పుట్టినరోజుకి పెద్ద పెద్ద ర్యాలీ, అది రోడ్డేం కాదు, ఆ ర్యాలీలోకి వచ్చి అక్కడ వచ్చి పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు, రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు. ఇవాళ సెక్యూరిటీ లేకపోతే మా మాజీ మంత్రి గారినప్పుడు ఏదైనా జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చంద్రబాబు నాయుడు వస్తే జనవరారు కానీ, లేదా లోకేష్ వస్తే జనవరారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పక్షం ఒకే ఒక్కడు 40% తెచ్చుకున్నాడు. మీలాగా 4-5 కలిసి కాదు. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వస్తుంటే, Z+ సెక్యూరిటీ ఉంటే లోకేష్ మాట విని పోలీసులు పక్కన పెడతారా? ఏమండి నాకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గం అండి. తొక్కిసలాట, అల్లాడిపోయాం, పోతే పోయాం, కానీ మాకేం అభ్యంతరం లేదు. తొక్కిసలాట, గందరగోళం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పక్కన నుంచోవాలన్నా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఒక్క పోలీసు లేడు. మేమే మంత్రులు అటు ఇటు కింద పడి మీద పడి అటు పడి ఇటు పడి సర్దుకున్నాం. కనీసం ప్రెస్ మీట్లో పెట్టుకుందామంటే జనం వచ్చి మీద పడిపోతున్నారు, రైతాంగం వచ్చి మీద పడిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి తాపత్రయంతో ముందుకు వస్తున్నారు. ఒక్క పోలీసు కూడా లేకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే కుట్ర కదా లోకేష్ ఇది.